హారర్ ఫ్రైడే. ఇది 2006 సంవత్సరం విషయం. ఆ సమయంలో నేను, అమ్మ, చెల్లెం మేమంతా అద్దెకు ఒక ఫ్లాట్ కోసం వెతుకుతున్నాం. సాయంత్రం 6:30 సమయంలో నల్లకుంట దగ్గర ఫీవర్ హాస్పిటల్ పక్కన ఉన్న ఒక 2 BHK ఫ్లాట్ చూపించాలంటూ బ్రోకర్ మమ్మల్ని తీసుకెళ్లాడు. మేము ఆ రోజు తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నాం, కానీ దగ్గర్లోనే ఉన్నందున చూసేద్దాం అని వెళ్ళిపోయాం. ఆ ఫ్లాట్ చాలా విచిత్రంగా ఉంది. లోపల అంధకారం, కేవలం 2-3 బల్బులు మాత్రమే వెలుగుతున్నాయి. లోపల అడుగు పెట్టగానే ఏదో గుబులు కలిగించే వాతావరణం. మేమంతా ఆ అనుభూతిని గమనించినా మాట్లాడలేదు. గోడల మీద విచిత్రమైన బొమ్మలు, తలుపుల దగ్గర పైకప్పుకు వేలాడుతూ ఉండే చిన్న చిన్న బొమ్మలు. అవి ఎక్కడో జాదూ లేదా బ్లాక్ మ్యాజిక్కు సంబంధించినట్లుగా కనిపించాయి. కానీ అత్యంత వింత విషయం, హాల్ మధ్యలో ఒక చిన్న గుంత. ఆ గుంత చుట్టూ ఎర్రటి మరకలు. బ్రోకర్ మాత్రం ఇది వాళ్ళ దేవుడి పూజ కోసం అని చెప్పి హాయిగా నవ్వేశాడు. ఆ సమయంలో లోపల నుండి ఒక చిన్న పిల్లాడు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నేను వెంటనే ఆ శబ్దం వస్తున్న గదికి వెళ్ళాను. అది బాత్రూం. లోపల ఎవ్వరూ లేరు. తర్వాత నేను చెల్లెల్ని అడిగాను, "నువ్వు విన్నావా?" అని. ఆమె ఏమీ వినలేదు అంది. మేము ఆ ఫ్లాట్ యజమానుల గురించి అడిగితే వారు అదే బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారన్నారు. కిందికి వెళ్ళి వాళ్లను కలిశాం. అక్కడ చూస్తే ఆశ్చర్యమేసింది. ఆ కుటుంబంలో 6 మంది ఉండగా వారిలో 4 మంచం పట్టి చాలా అస్వస్థతలో ఉన్నారు. మిగతా 2 మాత్రమే కాస్త నడుస్తున్నారు. మేము బయటికి వచ్చేసరికి గడియారం చూసి షాక్ అయ్యాం. మొత్తం 10 నిమిషాలే అయ్యాయి, కానీ మాకు 1 గంటలా అనిపించింది. ఇంటికి తిరిగి వచ్చాక అందరికీ ఏదో అసహనం, వాంతి భావం, ఆందోళన. తర్వాత మాట్లాడుకుంటూ ఉంటే తెలిసింది, అమ్మ కూడా ఏదో విన్నట్లు చెప్పింది. ఆమె చెప్పింది, "నాకు ఓ ఆడపిల్ల ఏడుస్తున్న శబ్దం వినిపించింది" అని. నేను అప్పుడు మాత్రమే ఆమెకు చిన్న పిల్లాడి ఏడుపు గురించి చెప్పాను. 3 ఏళ్ల తర్వాత ఆ ప్రాంతంలో ఉండే ఓ స్నేహితుడు అలా మాట్లాడుతుండగా చెప్పాడు, నల్లకుంటలో ఆ ఫ్లాట్ దగ్గర ఏదో దారుణమైన హత్య జరిగింది, చాలా వింతలు జరుగుతున్నాయంట అని. నేను అయితే నా అనుభవం గురించి ఒక్క మాట చెప్పలేదు. ఆ రోజు తర్వాత నేను నమ్మకపోవడం మానేశాను. ప్రతి చోట శక్తులు ఉంటాయి. కొన్ని మనల్ని ఉత్సాహపరుస్తాయి, మనల్ని నశింపజేస్తాయి. ఆ ఫ్లాట్ మాత్రం రెండో రకానిది.